అందుని బట్టి ఎవరు అన్నారు, నువ్వు అన్నం పెడుతున్న చేతిని ఒకసారి చూసుకో, ఎందుకంటే అన్నం తింటున్న వాళ్ళు నీ చేతి వేళ్ళు కొరుకు తినే అవకాశాలు ఉంటాయి. వారు అన్నంతో పాటు నీ చేతి వేళ్ళు కూడా ఏం చేస్తారట, కొరికేస్తారట. అలా అని చెప్పి వెస్లీ గారు ఎవరిని నమ్మద్దా అండి, అసలు నమ్మకమే లేదండి అంటే ఉంది. దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది దేవుని ప్రజలు ఉంటారు. నువ్వు ఏదన్నా నీ బాధను వారితో చెప్పుకుంటే జెన్యూన్గా ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా ఈ సహోదరి ఈ సమస్యలో ఉంది, లేదా ఈ సహోదరుడు ఇబ్బందులో ఉన్నాడు, కొంచెం సహాయం చేయండి ప్రభు, కేవలం దేవునితో మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు పర్వాలేదు. ఆధ్యాత్మిక స్నేహితుల గురించి నేను మాట్లాడు, కానీ లోక సంబంధ వ్యక్తులు ఎలా ఉంటుందంటే, ఎవరికి చెప్పకే అనగానే ఆవిడెళ్ళి ఎవరికి చెప్పకే అని, ఆవిడెళ్ళి ఎవరికి చెప్పకే, ఆవిడకెళ్ళి ఎవరికి చెప్పకే, ఆఖరికి బీబీసీలో వచ్చేద్దరు పొద్దున్న న్యూస్. అందరూ ఎవరికి చెప్పకూడదని ఒకళ్ళు చెప్తారు, వాళ్ళు కూడా ఎవరికి చెప్పకూడదని ఇంకోళ్ళు చెప్తారు. ఇంకేముంది దానిలో, గుట్టే ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తన బలహీనతను కానీ లేకపోతే తన ఇబ్బందిని కానీ ఒక ప్రార్థన అవసరం కానీ చెప్పుకున్నప్పుడు గుర్తుందా నీ దగ్గర? అది అక్కడ ఆపుతున్నావా, ప్రార్థన చేసి వదిలేస్తున్నావా, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి అద్దిరా దొరికాడరా ఈరోజు మనకి శబా లాంటి వాడే కీడు చేశాడు, అతని నుండి వచ్చే కీడు చాలా భయంకరమైంది. బి వాయిస్ వైల్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. బి వాయిస్ విత్ హూమ్ యువర్ హ్యాంగింగ్ అవుట్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో బాగా క్లోజ్ అయిపోతున్నావో, ఎవరికి బాగా దగ్గర అయిపోతున్నావో, బీ వాయిస్ మై ఫ్రెండ్. ఒకనాడు వాళ్లే కనుక ఎదురు తిరిగితే నీ జీవితం అంతా తలకిందులు అయిపోయినట్టే.